ఆంధ్రప్రదేశ్లో పొత్తుల లెక్కలు క్లియర్ అవుతున్న నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే అటు టీడీపీ ఇటు జనసేన అభ్యర్థులను అయితే ప్రకటించిన పరిస్థితి. తాజాగా ఎంపీ సీటుకి సంబంధించి ఒక వార్త అయితే ప్రస్తుతం నడుస్తుంది. అది జనసేన పార్టీకి సంబంధించి అనకాపల్లిలో నాగబాబు పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన లోక్సభ బరిలోకి దిగనున్నట్టు తెలుస్తుంది. దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్, జనసేన మొదటి నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఆ రాజానగరం రాజుల అభ్యర్థుల ప్రకటన కావచ్చు, లేకపోతే ఈ పొత్తులకు సంబంధించిన లెక్కలు కావచ్చు. తాజాగా నాగబాబుని అనకాపల్లి నుంచి అనే వార్త నడుస్తుంది. ఒకవేళ అది నిజం అయ్యి ఉంటే సార్, అసలు నాగబాబుని అక్కడ దింపడానికి కారణం ఏంటంటారు? ఒకటి, ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే జనసేనకి టీడీపీకి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. అసెంబ్లీ స్థానాల విషయంలోనే చిన్న నంబర్ విషయంలో నడుస్తుంది. వీళ్ళు ఒక 30-32 సీట్ల దగ్గర ఆగారు, వాళ్ళు ఒక 40-42 సీట్ల దగ్గర ఆగారు. అది ఎట్లా ఏంటి, ఇంకా బలం ఉన్న సీట్లు ఏవి అనేది కూడా అన్వేషణ జరుగుతుంది. దాని మీద బహుశా 1-2 రోజుల్లో అది కూడా క్లారిటీ రావచ్చు. బీజేపీ ఎంట్రీ తర్వాత బీజేపీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సీట్ నాకు, ఆ సీట్ నీకు అనేటువంటి చర్చ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇవి ఏమన్నా చేంజెస్ జరగవచ్చు. లోక్సభ స్థానాల విషయంలో మాత్రం 3 సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ 3 సీట్లకి జనసేన కూడా అంగీకరించింది అని ఒక ఇన్ఫర్మేషన్. ఒకవేళ 3కి అంగీకరిస్తే ఏమేమి ఇవ్వాలి అనేటువంటి విషయంలో కూడా ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. ఒకటి, మచిలీపట్నం రిజర్వ్డ్, ఎందుకంటే బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఆయన వచ్చారు కాబట్టి అక్కడే అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అదొకటి రిజర్వ్ అయిపోయినట్టే మనం చూడాలి. మిగతా 2 సీట్లు ఏవి అనే దగ్గర కొంచెం చర్చ నడుస్తుంది. ఒకటి, నర్సాపురం అడుగుతున్నారు, అలానే బీజేపీ కూడా నర్సాపురం అడుగుతుంది. ఒకవేళ బీజేపీకి నర్సాపురం ఇచ్చేటువంటి క్రమంలో, ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ ఇంతకుముందు నర్సాపురం నుంచి కృష్ణరాజు గారు రిప్రజెంట్ చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. సో మళ్ళీ ఆయనకి ఇవ్వచ్చు. నర్సాపురం కనుక మళ్ళీ జనసేనకి ఇస్తే కూడా నరసాపురం సిట్టింగ్ ఎంపీ నేను ఎట్టి పరిస్థితుల్లో అక్కడే పోటీ చేస్తాను, ఏ పార్టీకి ఆ సీట్ ఇస్తే ఆ పార్టీ తరపున నేను బరిలో దిగుతానని నా రఘురామకృష్ణరాజు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తెలుగుదేశంకి ఇస్తే తెలుగుదేశం గుర్తు మీద, జనసేనకి ఇస్తే జనసేన గుర్తు మీద, బీజేపీకి ఇస్తే బీజేపీ గుర్తు మీద. కాబట్టి ఆయన అక్కడ మఠం వేసుకొని కూర్చున్నారు కాబట్టి అది బీజేపీకి వెళితే అక్కడి నుంచి గతంలో నాగబాబు కంటెస్ట్ చేశారు లోక్సభ స్థానానికి. 2,50,000 పైచిలకు ఓట్లు దక్కించుకున్నారు. కాకపోతే ఏంటంటే ఓడిపోయారు, 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి బలమైన ఓటు బ్యాంక్ ఉందని ప్రూవ్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి నరసాపురం జనసేనకి ఇస్తారా, జనసేనకి ఇస్తే ఎవరికి ఇచ్చినా కానీ రఘురామకృష్ణరాజు ఫిక్స్ అయినప్పుడు దాన్ని మనం ఎక్కువ డిస్కస్ చేయడానికి అవకాశం లేదు. ఇంకా మిగతా ఆప్షన్స్ చూసినప్పుడు ఏంటంటే అటు రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అసలు సీటు ఆయనకే అనేటువంటి కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు జనసేన వేరే సీట్ల పైన చూసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక 2 సీట్లకే పరిమితం చేయొచ్చు బీజేపీ ఎంటర్ అయితే, ఎందుకంటే నంబర్ బీజేపీకి పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. బీజేపీ 10-12 దగ్గర నుంచి చివరికి 8 దగ్గర సెటిల్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీకి 8 ఇస్తే జనసేనకి 2 అవుతాయి, బీజేపీకి 7 ఇస్తే జనసేనకి 3 అవుతాయి అని కూడా ఒక డిస్కషన్ ఉంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి సీటు ఒక హాట్ టాపిక్గా మారింది. విశాఖని ఆనుకుని ఉండేటువంటి సీటు, పక్కనే విశాఖ నగరానికి అర్బన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండేటువంటి సీటు. ఎందుకంటే అందులో వచ్చే కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు యలమంచిలి కానీ, పాయకరావుపేట కానీ, ఇవి కొంచెం విశాఖను ఆనుకుని ఉండేటువంటి ప్రదేశాలు. ఇంకా పెందుర్తి, ఇవన్నీ ఇక్కడ ఎక్కువ తెలుగుదేశం ప్రభావం కూడా ఉన్నటువంటి నియోజకవర్గం అది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే గతంలో 2014లో అక్కడ మొత్తంశెట్టి అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందాడు. సో ఈ లెక్కలన్నీ చూసుకునేటువంటి క్రమంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ అక్కడి నుంచి 2009లో అల్లు అరవింద్ని బరిలో దింపింది. అల్లు అరవింద్ కూడా 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అక్కడ. బట్ ఆల్మోస్ట్ 2,90,000 పైసలకు ఓట్లు వచ్చినాయి ఆయనకు కూడా. 2వ స్థానంలో టీడీపీ ఉంది. టీడీపీకి మళ్ళీ 3,15,000 ఓట్ల వరకు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడున్న సిచ్యుయేషన్లో. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అనకాపల్లిని మోస్ట్ పాసిబుల్ సీటుగా జనసేన అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 సీట్లు, ఒక సీటు మచిలీపట్నం అయితే 2 సీట్లలో 2వ సీటు ఏది అనేటువంటి చర్చ వచ్చినా, 3వ సీటు ఏది అనే చర్చ వచ్చినా కానీ అనకాపల్లి ఒక మోస్ట్ పాసిబుల్ సీటు కింద అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అడిగితే నాగబాబు అక్కడ బరిలో దిగుతారు. నాగబాబు ఆల్రెడీ 2-3 సార్లు అనకాపల్లి పర్యటనలు చేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో టచ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ యలమంచిలి నుంచి జనసేన పార్టీకి యలమంచిలి టికెట్ ఇచ్చేటువంటి, అసెంబ్లీ సీట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఒక 2 సీట్లు అక్కడ పెందుర్తి కానీ ఇవన్నీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి జనసేన పార్టీకి కూడా. సో ఈ లెక్కలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనకాపల్లి సీటు పైన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది.
అందుకనే నాగబాబు దాని నుంచి అక్కడి నుంచి బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. కానీ ఒక ఇన్సిడెంట్ మాత్రం మర్చిపోకూడదు. గతంలో గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పరిస్థితి ఉంది. సో విశాఖ కేంద్రంగా జనసేన నడుపుతున్నప్పుడు ఈ ఇన్సిడెంట్లు కొంచెం వాళ్ళ సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేసే అవకాశాలు లేవంటారా సార్? అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పని అన్ని పార్టీలు కసరత్తు చేసినాయి. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ అంశాలు కూడా ఆ విధంగా కలిసి వచ్చినాయని మనం భావించాల్సి. అలానే జనసేన పార్టీకి, ప్రజారాజ్యం పార్టీకి కూడా గతంలో విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో పట్టు ఉంది అని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి అందుకనే కదా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ ఆయన పార్టీ మారి వైసీపీ నుంచి ఇంకా ఆయన 4 ఏళ్ళు టర్మ్ ఉన్నా కానీ జనసేనకు వచ్చారు. విశాఖ అర్బన్ రిలేటెడ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఆయనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. రేపు ఆయన కూడా అక్కడ బరిలో దిగుతారు. కాబట్టి అక్కడ బలం లేదు అని మనం చెప్పలేం. అలానే జనసేన పార్టీ తర్వాత చూస్తే కూడా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ బలమైనటువంటి పార్టీ. గత ఎలక్షన్స్లో విశాఖ జిల్లాలో 4 సీట్లు గెలిస్తే, ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 సీట్లు విశాఖ సిటీ రిలేటెడ్ గెలిచినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి పట్టు ఉంది అక్కడ 2 పార్టీలకి లేదని చెప్పలేం. పట్టు లేనిది ఎవరికంటే వైసీపీకే వాస్తవానికి చెప్పాలంటే. ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ కూడా వైసీపీకి లోకల్ కాన్స్టిట్యున్సీలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే విజయసాయిరెడ్డి ఫోకస్ పెట్టినా, వైవి సుబ్బారెడ్డి ఫోకస్ పెట్టినా, అలానే విశాఖని రాజధాని చేస్తామనేటువంటి మాట పదే మాట్లాడినా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా విశాఖ గురించి ప్రత్యేక ప్రస్తావనలు ముఖ్యమంత్రి చేసినా కానీ అక్కడ పార్టీని పైకి లేపేటువంటి ఎత్తుగడలో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ జనసేన, టీడీపీ, బీజేపీ కలిస్తే అనకాపల్లి సీటు జనసేన కోటాలోకి వెళ్తే కనుక 100% నాగబాబు పోటీ చేయడానికి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక 2 విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, అనకాపల్లి సీటు పరిధిలోకి ఇప్పుడు అయ్యన్న పాత్రుడి కాన్స్టిట్యున్సీ నర్సీపట్నం ఇవి కూడా వస్తున్నాయి. నర్సీపట్నంలో ఈసారికి అయ్యన్న పాత్రుడు ఆయన వయసు పెరిగినా కానీ ఆయన ఈసారికి దూకుడుగా ఉన్నారు కాబట్టి ఈసారికి ఆయనే అసెంబ్లీ బరిలో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కుమారుడు చింతకాయల విజయ్కి లోక్సభ స్థానం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఒకటి నడుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, మనం జనసేన వైపు నుంచి కొనతాల రామకృష్ణ కూడా అక్కడ పార్టీలో అనకాపల్లి పరిధి నుంచి ఆయన జాయిన్ అయ్యాడు. గతంలో ఆయన ఎంపీగా కూడా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు. కాబట్టి జనసేన వైపు నుంచి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. నాగబాబు దిగితే ఆయనకే ఇస్తారనడానికి కూడా గ్యారంటీ లేదు. బట్ నాగబాబు తలుచుకుంటే పవన్ కళ్యాణ్ వద్దంటారా అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. కానీ కొనతాల రామకృష్ణ లాంటి సీనియర్ లీడర్ని జనసేన పార్టీ అసెంబ్లీకి వాడుకుంటుందా లేదా పార్లమెంట్కి పంపిస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. చాలా గ్యాప్ వచ్చింది. ఆయన దాదాపు ఒక 10 ఏళ్ల విరామం. రాజశేఖర రెడ్డి ఆ టైంలో కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్గానే చాలా కీలకమైనటువంటి పొజిషన్ చూసినటువంటి వ్యక్తి. గత కొంతకాలంగా ఉత్తరాంధ్ర ఉద్యమాలకు మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనని ఎలా ఉపయోగిస్తారు, ఆయన సర్వీసెస్ ఎలా ఉపయోగిస్తారు? దాడి వీరభద్రరావు ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ ఇటు తిరిగి తెలుగుదేశంలోకి వచ్చింది. వీళ్ళు కూడా అనకాపల్లి కేంద్రంగా రాజకీయాలు నడిపించేటువంటి నాయకులు. వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగుదేశంలో కూడా ప్రాబబిలిటీస్ ఉన్నారనమాట. అందుకని ఈ పేర్లన్నీ చెప్పాల్సి వస్తుంది. తెలుగుదేశంలో ఇప్పుడు బైరా దిలీప్ అని ఇంకొక లీడర్ ఈ మధ్య కాలంలోనే ఆయన పార్టీలో, ఇంతకుముందు ఆయన జనసేనకు అసోసియేట్ అయి పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకి అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారు అనే ప్రచారం బాగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ లో ఆల్రెడీ టీడీపీ వర్క్ చేస్తున్నట్టు కూడా బైరా దిలీప్ తన ఆశిస్తున్నాడు ఆ టికెట్ అని. అయితే బైరా దిలీప్ నాయకత్వాన్ని స్థానిక నాయకత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకి అనకాపల్లితో ఏదో రిలేషన్ ఉండి ఉండొచ్చు, కానీ ఆయన గ్రౌండ్ అయినటువంటి లీడర్ కాదు, అక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి కాదు. ఇలాంటి లీడర్స్ వస్తే కనుక పార్టీ కూడా ఇబ్బంది అనేటువంటి చర్చ నడుస్తుంది. అందుకనే చింతకాయల విజయ్ని ఒక బలమైనటువంటి ప్రాబబుల్గా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముందు పొత్తులు తేలితే అనకాపల్లి ఎవరిది అనేటువంటి క్లారిటీ వస్తే నాగబాబు బరిలో దిగుతారా, లేదా చింతకాయల విజయ్ కానీ బైరా దిలీప్ కానీ దాడి ఫ్యామిలీ నుంచి ఎవరైనా దిగుతారా, జనసేన పార్టీ ఇంకొక రకంగా ఆలోచించి కొనతాల రామకృష్ణను బరిలో దింపుతుందా? ఇవన్నీ కూడా కొన్ని ఆప్షన్స్. వీటన్నిటినీ పక్కన పెట్టి చూస్తే నాగబాబు గత ఎన్నికల్లో లోక్సభ బరిలోనే దిగారు. ఈసారి నర్సాపురం కాన్స్టిట్యున్సీ క్లియర్గా బీజేపీ కోటాలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా రఘురామకృష్ణరాజు దిగుతారు. కాబట్టి ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే నాగబాబుకు ఉంది. ఈ క్రమంలో ఆయన లోక్సభ స్థానాల విషయంలో అనకాపల్లి ఎందుకంటే 3 సీట్లు కనుక జనసేనకి ఇస్తే అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం అనుకున్నారు. నర్సాపురం లేదు, ఇప్పుడు మచిలీపట్నం అవుతుంది. కాబట్టి మచిలీపట్నం ఉన్నప్పుడు కాకినాడ, బహుశా అనకాపల్లి, ఈ 3 సీట్ల పైన జనసేన ఫోకస్ పెడతానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అనకాపల్లి పరిధిని, నాగబాబు ఆశని మనం కొట్టిపడేయలేము. ఒకవేళ పార్టీ తలుచుకుంటే ఖచ్చితంగా అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.
రైట్. పొత్తులో భాగంగా ఇప్పుడు అనకాపల్లి సీటుపైనే ప్రధానంగా లోక్సభ సీటుపైన ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే అక్కడ బరిలో నాగబాబు నింపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ నుంచి కూడా ఎక్కువ ఆశాభావాలు ఉన్న నేపథ్యంలో, అట్లాగే జనసేన నుంచి కూడా కొనతాల రామకృష్ణ లాంటి నాయకులు కూడా ఉన్న నేపథ్యంలో డైరెక్ట్గా నాగబాబునే బరిలో దింపితే వేరే ఇంకా ఆలోచన ఉండదని చెప్పి జనసేన ఏమన్నా భావిస్తుందా? ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి అనకాపల్లి కేంద్రంగా. మొత్తంగా పొత్తులో భాగంగా ఒక 3 లోక్సభ స్థానాలు కనుక జనసేనకు వస్తే అనకాపల్లి కీలకం కాబట్టి మరి దాన్ని ఏ అభ్యర్థిని ప్రకటిస్తుందన్న ఇంట్రెస్ట్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. థ్యాంక్ యూ.